वो छोटा गाड़ी का ओहो छोटा गाड़ी का जय श्री राम, जय श्री राम। आज मेदक पार्लियामेंट से भारतीय जनता पार्टी के जो हमारे प्रत्याशी है, हमारे बड़े भाई रघुनंदन जी के लिए आज आप सबसे वोट मांगने के लिए मैं यहां पर आया हूं। जिस प्रकार से दुब्बागा की जनता ने हमें रघु भाई जैसा नेता चाहिए, विश्वास करके बाई इलेक्शन में बहुत अच्छी मेजोरिटी से हमारे रघु भाई को जिताकर असेंबली भेजा था। ट्रेन రఘునందన్ అన్న గారికి దుబ్బాక ప్రజలు అసెంబ్లీకి పంపించిన తర్వాత ఎప్పుడు అవకాశం అసెంబ్లీలో వస్తే దుబ్బాక ప్రజల గురించి మాట్లాడిండు మన అన్న। ఎప్పుడంటే ఎప్పుడు కేసీఆర్ కి ఆయన చేసిన తప్పుల గురించి ఆయన ప్రజలు ముందు పెట్టిండు। ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంకొకసారి అన్నగారికి అవకాశం ఇచ్చింది। రఘుబాయి నువ్వు ఎమ్మెల్యే కొట్లాడినావు, నువ్వు పార్లమెంట్ కూడా కొట్లాడాలి, ఇగో తీసుకో టికెట్ అని మీ మధ్యలో పంపించిండు। మీ పైన ఉన్న విశ్వాసంతో నేను ఇవాళ మెదక్ పార్లమెంట్ ప్రజలకి ఒక్కటే ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాను। మా అన్నగారికి ఏ విధంగా దుబ్బాక ప్రజలు అసెంబ్లీకి పంపిస్తున్నారు, అదే విధంగా మీరు కూడా అన్నగారికి పార్లమెంట్ కి పంపిస్తారని ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది, మీరు పంపిస్తారని కూడా నేను అనుకుంటున్నాను। చాలా పార్టీలు మీ మధ్యలో వస్తారు, మీ మధ్యలో వచ్చి చాలా వరకు వారు మాట్లాడతారు, మేము మీకు ఇది చేస్తాం అది చేస్తామని, కానీ చేసేది ఏమి లేదు ఇప్పటి వరకు। ఇవాళ మన తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం ఫండ్ నుంచే, అది మోదీ గారి వల్లనే, అది మీరు యాద పెట్టుకోండి। ఎప్పుడు కూడా చాలా సారి మన రఘునందన్ అన్న మీడియాలో గాని పబ్లిక్ లో గాని అసెంబ్లీలో గాని ఒక్క మాట కేసీఆర్ కి అడగడిది, యో అయ్యా కేసీఆర్, కేంద్రం నుంచి నిధులు వస్తేనే మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయింది, నీకు దమ్ముంటే ఒక్కసారి అసెంబ్లీలో చెప్పు, అసెంబ్లీ సాక్షిగా చెప్పంటే కూడా ఆ కేసీఆర్ కి దమ్ము లేదు। కేసీఆర్ ఏనాడు కూడా ఎప్పుడు కూడా రఘునందన్ అన్న మాట్లాడిన దానికి కౌంటర్ చేయడానికి ఆయనకి దమ్ము లేదు, అట్లాంటి అన్న మనకు అసెంబ్లీలో కొట్లాడాడు। అందుకోసం ఇవాళ 400 పార్ అని ఒక స్లోగన్ పెట్టుకొని ప్రధానమంత్రి మోదీ గారు ముందుకెళ్తున్నారు। ఇవాళ మన భారతదేశం ఎక్కడుంది ఇవాళ మీరు ఆలోచన చేయండి। ఒకప్పుడు రిమోట్ కంట్రోల్ తోని నడిచే ప్రధానమంత్రి ఉండే మన్మోహన్ సింగ్, కానీ ఇవాళ మనకు ఒక మంచి ప్రధానమంత్రి దొరికిన దాదాపు ఈ 10 సంవత్సరాల్లో మన దేశాన్ని ఎక్కడ తీసుకొని పోయిండు ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి। అందుకోసం నేను మీ అందరి మధ్యలో ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాను, ఇంకొకసారి మీరు మన మెదక్ పార్లమెంట్ నుంచి రఘునందన్కి ఎక్కువ మెజారిటీతోని గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తారని ఒక నమ్మకంతో ఇవాళ మీ మధ్యలో వచ్చినాము। ఇవాళ అన్నగారు ఒక మంచి మాట అన్నాడు, కాంగ్రెస్ నుంచి ఏ విధంగా క్యాండిడేట్ ఉన్నాడో ఒక ఆలోచన చేయండి। ప్రతిరోజు ఒక పార్టీ మారిన క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్, అదే విధంగా టిఆర్ఎస్ క్యాండిడేట్ కూడా అదే విధంగా ఉన్నాడు ఆయన। ఇవాళ టిఆర్ఎస్ కి ఓటేస్తే కూడా కాంగ్రెస్ కి వేసినట్టే, టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కలిసిమెలిసి కొట్లాడుతుంది ఇవాళ। అందుకోసం ఇవాళ ఈ ఇద్దరు పార్టీకి మొగుడు అంటే బీజేపీ పార్టీ ఒక్కటే। అందుకోసం మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో మీరనుకుంటే ప్రతి బూత్ లో భారతీయ జనతా పార్టీకి ఓటు ఎక్కువ పడుతుంది, మీరు కష్టపడతారని ఒక నమ్మకం కూడా ఉంది। భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్। థ్యాంక్ యూ।